బ్లాస్ట్, ఒకే ఒక్క బ్లాస్ట్ అమాయక జనం ప్రాణాలు తీసింది. ఉగ్రదాడులకు ఈ దేశం ఇంకా ఓ వేదికేనని చూపింది. మన నిఘా వ్యవస్థలు, భద్రతా దళాల వైఫల్యాన్ని ఎత్తి చూపింది. ఢిల్లీ పేలుడు ఇప్పుడో ఎగ్జాంపుల్ కాదు, మున్ముందు మనం పసిగట్టేలోపే జరగబోయే ఘోరాలకు ఓ హెచ్చరిక. ఎన్ని స్ట్రైక్స్ చేసినా, ఎన్ని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేసినా, అన్నిసార్లు ఉగ్రకుట్రలను భగ్నం చేయటంలో మాత్రం మన భద్రతా వ్యవస్థలు ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. అసలు ఢిల్లీలో బ్లాస్ట్ ఎలా జరిగింది? ఉగ్రకుట్రని ఎందుకు భగ్నం చేయలేకపోయారు? రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్, గేట్ నెంబర్ 1, ఓల్డ్ ఢిల్లీ, చాందినీ చౌక్ ఏరియా. టైం 6:52. ఎర్రకోట రక్తం కళ్ళ చూసింది. రెడ్ ఫోర్ట్ ముందు నెత్తురు పారింది. కాళ్ళు, చేతులు, తలలు ఎగిరిపడ్డాయి. కారులో బాంబ్ బ్లాస్టుతో ఒక్కసారిగా భయం. ఎక్కడికక్కడ పరుగులు తీసిన జనం. పేలుడు ధాటికి 22 వాహనాలు దెబ్బతిన్నాయి. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర జనం వణికిపోయారు. ప్రశాంతంగా ఉన్న చాందినీ చౌక్లో ఒక్కసారిగా భీతావహ వాతావరణం నెలకొంది. చాలా ఏళ్ల తరువాత ఢిల్లీని మళ్లీ ఓ బాంబ్ బ్లాస్ట్ భయపెట్టింది. సాక్షాత్తు దేశ రాజధాని నడిబొడ్డున రద్దీ ఏరియాలు, అది కూడా ఎర్రకోట ముందే ఈ బ్లాస్ట్ జరిగింది. ఈ బాంబ్ బ్లాస్ట్ అంతా ఓ కార్ చుట్టే తిరుగుతోంది. I-20 కార్లో ఈ పేలుడు జరిగింది. దీంతో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. మొదట కార్లో CNG ట్యాంక్ ఏదైనా బ్లాస్ట్ జరిగి ఉంటుందనుకున్నారు. కానీ అక్కడి పరిస్థితులు చూసిన వారికి అది బాంబ్ బ్లాస్ట్ అని తొందరగానే తెలిసిపోయింది. స్పాట్లోనే 9 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. ఇదిగో ఇక్కడ కారులో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు ఉమర్ మహ్మద్. వృత్తి డాక్టర్, ప్రవృత్తి ఉగ్రవాదం. ఈ బ్లాస్ట్ కు సంబంధించి మొత్తం మాస్టర్ మైండ్ ఇతడే అంటున్నారు. నవంబర్ 10వ తేదీన రోజంతా ఉమర్ అనుమానాస్పదంగా కనిపించాడు. ఫరీదాబాద్ లో అతడి సన్నిహితుల దగ్గర అదే రోజు 2900 కిలోల IED మేకింగ్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అమ్మోనియం నైట్రైట్, డిటోనేటర్లు, వాకీటాకీలు, AK-47 పిస్తోల్, టైమర్స్ లాంటివన్నీ సీజ్ చేశారు. మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. అందులో 4 డాక్టర్స్ ఉన్నారు. దీంతో తన ఉనికి తెలిసిపోతుందనుకున్నాడు, లేదంటే ఎలాగైనా బ్లాస్టింగ్ ప్లాన్ వర్కౌట్ చేసి తీరాలనుకున్నాడో ఏమో గాని ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టుగా అనుమానిస్తున్నారు. పేలుడులో అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు చెప్తున్నారు. అందుకే ఇంత తీవ్రత ఉందంటున్నారు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్. DNA టెస్టుతో ఉమర్ చనిపోయాడా లేదా అనేది నిర్ధారించనున్నారు. ఇప్పటికే ఈ కేసుని NIAకి అప్పగించింది కేంద్రం. ఢిల్లీ బ్లాస్ట్ లో గేమ్ అంతా ఈ I-20 కార్ చుట్టే తిరుగుతోంది. ఈ కార్ చాందినీ చౌక్ ఏరియాలో నవంబర్ 10న ఎక్కడెక్కడ తిరిగిందో సీసీ ఫుటేజ్ అంతా బయటకొస్తోంది. ఫరీదాబాద్, బర్దార్పూర్ టు చాందినీ చౌక్. ఇలా బ్లాస్ట్ కు కొన్ని గంటల ముందు ఏం జరిగింది, కారు ఎక్కడెక్కడి నుంచి వచ్చిందన్నది దూద్ కా దూద్, పానీ కా పానీ మొత్తం తెలిసిపోయింది. నవంబర్ 10, 8:04. పేలుడికి వాడిన I-20 కార్ బర్దార్పూర్ నుంచి ఢిల్లీలోకి ఉదయం 8:04 ఎంటర్ అయ్యింది. డే అంతా ఢిల్లీలో రకరకాల ఏరియాల్లో చక్కర్లు కొట్టింది. నవంబర్ 10, 3:19. పేలుడు జరిగిన ఏరియాలో, పార్కింగ్ ఏరియాలో I-20 కార్ ఎంట్రీ అయ్యింది. ఈ సీసీ ఫుటేజ్ లో కార్ నడిపే వ్యక్తిని డాక్టర్ ఉమర్ గా ఐడెంటిఫై చేశారు. పార్కింగ్ ఏరియాలో సుమారు 3 గంటల పాటు కార్ అక్కడే నిలిపి ఉంచారు. సాయంత్రం 6:48. పార్కింగ్ ఏరియా నుంచి కార్ బయటకొచ్చింది. సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వైపు వెళ్ళింది. అన్ని వాహనాలు ఫాస్ట్ గా వెళ్లినప్పటికీ ఈ కారు మాత్రం చాలా స్లోగా మూవ్ అయింది. బహుశా రెడ్ సిగ్నల్ పడేలా చూసుకుని ఉండొచ్చు. అనుకున్నట్లుగానే రెడ్ ఫోర్ట్ మెట్రో గేట్ నెంబర్ 1 దగ్గర రెడ్ సిగ్నల్ దగ్గర కార్ ఆగింది. 6:52. సిగ్నల్ దగ్గర ఆగిన కార్లు ఒక్కసారిగా భారీ పేలుడు. హైడ్రోజన్ బాంబ్ పేలినప్పుడు ఎలాగైతే మష్రూమ్ షేప్ వస్తుందో అలాగే అగ్నికీలలు ఎగసిపడ్డాయి. వాహనాల శకలాలు ఎక్కడెక్కడో ఎగిరిపడ్డాయి. బ్లాస్ట్ అయ్యాక I-20 కార్ పరిస్థితిది.
సాయంత్రం 6:55 ఫైర్ సర్వీసెస్ కు కాల్ వచ్చింది. 7 ఫైర్ ఇంజన్లు, 10 అంబులెన్స్లు స్పాట్ కు చేరుకున్నాయి. సహాయ చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అంబులెన్స్లో LJNP హాస్పిటల్ కు తరలించారు. అరగంట తరువాత మంటలు అదుపులోకొచ్చాయి. మొత్తం 9 మంది చనిపోయినట్లు ప్రకటించారు. NSG, బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ ని నవంబర్ 13 వరకు మూసేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఓవరాల్ గా నవంబర్ 10న జరిగిన సీక్వెన్స్. ఢిల్లీలో 2011లో చివరిసారిగా బ్లాస్టింగ్ జరిగింది. 14 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది సిటీలో, అది కూడా టూరిస్టులు ఎక్కువగా ఉండే హిస్టారికల్ రెడ్ ఫోర్ట్ ముందు ఆత్మాహుతి దాడంటే మాటలు కాదు. 9 మంది ప్రాణాలు కోల్పోవటం మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆ రూట్లో సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తున్నారు. రాజధాని ఢిల్లీలో బ్లాస్ట్ తరువాత దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. నిజానికి కార్లో CNG కిట్ బ్లాస్ట్ అయితే మిగతా వాహనాలకు డ్యామేజ్ జరగదు, అంత తీవ్రత ఉండదు. కానీ ఇది అమ్మోనియం నైట్రేట్ డిటోనేటర్లతోనే తీవ్రత ఎక్కువ ఉందంటున్నారు. డాక్టర్ ఉమర్ మహ్మద్ పుల్వామాకు చెందిన వ్యక్తి. ఈ దాడి వెనుక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ లింకులున్నాయని అనుమానిస్తున్నారు. కార్ లాస్ట్ ఓనర్ పుల్వామాకు చెందిన తారిక్ ను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. కార్ ముగ్గురి చేతులు మారిన ఫస్ట్ ఓనర్ గురుగ్రామ్ కు చెందిన సల్మాన్ పేరుపైనే రిజిస్ట్రేషన్ ఉంది. ఆ తరువాత దేవేందర్ అనే వ్యక్తికమ్మాడు. అక్కడి నుంచి తారిక్ కు చేరింది. దీంతో అందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదే కార్లో ఉమర్ సహా మరో ముగ్గురి డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు ఎవరన్నది కీలకంగా మారింది. ప్రయాణికుల లేదంటే ఇంకెవరు అన్న యాంగిల్లో ఎంక్వైరీ నడుస్తోంది. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత జరుగుతున్న చర్చ ఒక్కటే. ఎందుకంటే ఓ చిన్న కారులో 30 నుంచి 50 కిలోల పేలుడు పదార్థాలు పెట్టుకుని ఢిల్లీ అంతా చక్కర్లు కొడుతుంటే ఒక్క చోట కూడా ఎందుకు పట్టుకోలేకపోయారు? కీలక ప్రాంతాల్లో ఎందుకు తనిఖీ చేయలేకపోయారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది భారత్ని భయపెట్టే ఉగ్ర ప్రయత్నం అనుకోవాలా, లేక ఉగ్ర కుట్రని పసిగట్టలేని నిఘా వైఫల్యమని ఊరుకోవాలా? నిఘా వైఫల్యమే పేలుడుకు కారణమా? అప్రమత్తంగా లేకపోవటం వల్లే ఈ ఘోరమా? ఎవరైనా నేరుగా దాడి చేస్తున్నారంటే ఎలాగోలా కష్టపడి దాన్ని అడ్డుకోవచ్చు. కానీ ఇలాంటి ఉగ్రదాడులు ఇంకా జరుగుతున్నాయంటే అది ఖచ్చితంగా నిఘా వైఫల్యమేననే వాదన గట్టిగా వినిపిస్తోంది. అయినా ఇండియాకు ఇదేమీ కొత్త కాదు. ఇలాంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ గతంలో చాలానే ఉన్నాయి. పుల్వామా అటాక్ దగ్గర నుంచి పెహల్గాం దాకా అన్ని ఈ కోవలోకే వస్తాయి. అక్కడక్కడ తనిఖీలు చేయటం, ఏవైనా దొరికితే సీజ్ చేయటం లాంటివి జరుగుతున్నా పక్కా నిఘా మాత్రం కొనసాగటం లేదన్నది ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన బ్లాస్ట్ చూశాక అర్థమయ్యింది. ఈ పేలుడుతో ఉగ్రవాదులు ఎలాంటి సవాల్ విసిరారో అర్థం చేసుకోవచ్చు. మన దగ్గర ఎప్పుడు పేలుడు జరిగినా వెంటనే హై అలర్ట్ ప్రకటిస్తారు. అదే పెద్ద విచిత్రం. ఈ అప్రమత్తత పేలుడుకు ముందే ఉండి ఉంటే ఇలాంటి ఘోరం జరిగేది కాదు కదా. ఇదే అలర్ట్నెస్, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలపై ఉండి ఉంటే చాలా ప్రాణాలు పోకుండా ఉండేవి కదా. నిజానికి డాక్టర్ ఉమర్ తప్పించుకు తిరుగుతున్న విషయంపై నిఘా అధికారులు ఢిల్లీ పోలీసులకు ముందే సమాచారం ఇచ్చారని చెప్తున్నారు. ఉమర్ని పట్టుకోవటంలో ఢిల్లీ పోలీసుల వైఫల్యం ఉందన్న వాదన ఇప్పుడు చర్చకొస్తోంది. సో పోలీసులు, నిఘా వ్యవస్థ మధ్య సమన్వయం లోపించిందనే విషయం అర్థమవుతోంది. ఈ మధ్యకాలంలో టెర్రరిస్టుల మోడ్ ఆఫ్ ఆపరేషన్ మారుతోంది. స్లీపర్ సెల్స్ వయా ప్రొఫెషనల్స్ అన్నట్లుగా ఉంది. సమాజంలో డాక్టర్లుగాను, ఇతర కీలక వృత్తుల్లోనూ చెలామణి అవుతూ కనిపిస్తారు. లోపల మ్యాటర్ మరోలా ఉంటుంది. ఫరీదాబాద్లో 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్తో దొరికిన 4 డాక్టర్లే ఇందుకు నిదర్శనం. పరిస్థితులు చూస్తుంటే ఇంటెలిజెన్స్ ఇంకా అడ్వాన్స్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఇల్లీగల్ గా రవాణా అయ్యే అమ్మోనియం నైట్రేట్ లాంటి పేలుడు పదార్థాలపై నిఘా మరింత కట్టుదిట్టం కావాల్సిందే. నిజానికి అమ్మోనియం నైట్రేట్ ఫెర్టిలైజర్ గా పంట మొక్కల పెరుగుదలకు వాడతారు. దానికి ఫ్యూయల్ కలిపితే యమ డేంజర్ గా మారుతుంది. పవర్ఫుల్ బాంబ్ మెటీరియల్ అవుతుంది. ఒక్క చిన్న ట్రిగ్గర్ తో షాక్ వేవ్ మాదిరి ఎక్స్ప్లోడ్ అవుతుంది. అందుకే అమ్మోనియం నైట్రేట్ 2012 రూల్స్ ని మరింత కఠినతరం చేయాలి. ఫేక్ ఫెర్టిలైజర్ ఆర్డర్స్ ని ఓ కంట కనిపెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ ఉండే నిల్వలను గుర్తించాలి. భారత్లో రా, ఐబీ, ఎన్ఐఏ, స్టేట్ ఇంటెలిజెన్స్ లాంటి కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థలు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పేలుళ్లు సంభవిస్తూనే ఉన్నాయి. ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర నిఘా ఏజెన్సీలు సేకరించిన సమాచారం రాష్ట్ర పోలీసులు, స్థానిక భద్రతా దళాల మధ్య సమర్థవంతంగా త్వరితగతిన పంచుకోబడటం, దానిపై చర్యలు తీసుకోవటంలో లోపాలున్నాయని గతంలో అనేక దాడుల తరువాత కమిటీలు తెలిపాయి. కొన్ని ఉగ్రవాద సంస్థలు దేశంలోని యువతను ఆకర్షించి వారిని ఉపయోగించుకోవటం నిఘా సంస్థలకు కొత్త సవాల్గా మారింది. దాంతో లోకల్ టెర్రర్ నెట్వర్క్లను పసిగట్టడం కష్టమవుతోందనే చర్చ ఉంది. ఇక ఉగ్రవాదులు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్, డ్రోన్లు, ఐఈడీల తయారీకి సంబంధించిన సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వీటికి దీటుగా నిఘా వ్యవస్థ తన టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవటం సవాల్గా మారుతుంది. ఇక నిఘా వ్యవస్థలో క్షేత్రస్థాయిలో కీలక సమాచారాన్ని సేకరించే హ్యూమన్ ఇంటెలిజెన్స్ సిబ్బంది కొరత, సరైన ట్రైనింగ్ లేకపోవటం లాంటి లోపాలు కూడా ఉన్నాయనే విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవటం కూడా ఇలాంటి దాడులకు కారణంగా కనిపిస్తోంది. రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, బస్టాండ్ల లాంటి రద్దీ ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది అప్రమత్తత, తనిఖీ పద్ధతుల్లో లోపాలు ఉండటం కూడా కారణమంటున్నారు. మరోవైపు భద్రతా, నిఘా వ్యవస్థలకు అవసరమైన నిధులు, అత్యాధునిక పరికరాలు, మౌలిక సదుపాయాలు సమయానికి అందట్లేదనే చర్చ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో నిఘా వైఫల్యం అనేది వివిధ స్థాయిల్లో జరుగుతోంది. సమన్వయం లేకపోవటం, ఆపరేషన్ ఫెయిల్యూర్ల కారణంగా ఇలాంటి ఉగ్రదాడులు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో పేలుడుకు సంబంధించి త్వరలోనే దర్యాప్తు సంస్థల నుంచి మరిన్ని వివరాలు వెల్లడయ్యాకే దీనికి అసలు కారణమేంటన్న దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.